ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అంతేకాకుండా లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడంలో అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే ఈ వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ ఛానల్లో నేను చాలా డైలీ తాజా వార్తలు, అలాగే డిఎస్సి పర్పస్ వీడియోస్, అలాగే గ్రూప్ సంబంధించిన మెటీరియల్ పర్పస్ వీడియోస్, అలాగే జాబ్ ఆస్పిరెంట్స్ కోసం డైలీ ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ పేపర్స్ని కూడా నేను డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసి తప్పకుండా మీకు మంచి ఎడ్యుకేషన్ పర్పస్ ఛానల్గా ఇది మన ఛానల్ అనేది యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఈరోజు డైలీ డిఎస్సి ఎగ్జామ్ ఎపిసోడ్ 22కి మీ అందరికీ స్వాగతం గైస్. ఓకే, చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది ఎప్పట్లాగా ఇది 15 క్వశ్చన్స్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. నేను డైలీ డిఎస్సి టెస్ట్ 22లో ఇంకా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూసినట్లయితే రవికి సినిమా హాల్లో తన సీట్ నెంబరు సీట్లో కూర్చునే వరకు మాత్రమే గుర్తుంటే, ఓకేనా, ఇదే స్మృతి. రవికి సినిమా హాల్లో తన సీట్ నెంబర్ సీట్లో కూర్చునే వరకు మాత్రమే గుర్తుంటే. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే మీకు ఏదైనా బ్యాంక్ ఓటీపీ వచ్చిందనుకో, అది టైప్ చేసేంత వరకు మనకు గుర్తుంటుంది. ఐడియా ఉంది మీకు. సో అది ఏ రకమైన స్మృతి? సంవేదన స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, ఏది కాదు. సో వీటిని మీరు ఐడెంటిఫై చేయండి ఆన్సర్స్ని. రాము తన స్నేహితుడైన రాజు మరణించినందువలన అతని జ్ఞాపకాలను మర్చిపోవాలని నిర్ణయించుకుంటే, ఓకే, సింపుల్గా చెప్పాలంటే కావాలని మర్చిపోవడం, సింపుల్గా చెప్పేసుకోవచ్చు. కానీ ఆ విధంగా మనకు డిఎస్సీలో రావు కాబట్టి తన జ్ఞాపకాలను, తన ఫ్రెండ్ యొక్క జ్ఞాపకాలను కావాలని మర్చిపోవాలనుకుంటే అది ఏంటి? దమనమా, ప్రతిగమనమా, శారీకల్పమా, తాదాత్మ్యకరమా? ఇది ఒక రక్షతంత్రం. ఇంకా చూసినట్లయితే ఏపీలో సర్పంచ్ ఎన్నిక ఎలా జరుగుతుంది? మీరు తెలంగాణ వారైతే తెలంగాణలో సర్పంచ్ ఎన్నిక ఎలా జరుగుతుందని ఐడెంటిఫై చేసుకుంటే ఆన్సర్ ఒకటే కదా, ప్రత్యక్షం, పరోక్షం, ఏ అండ్ బి, ఏది కాదు. అలా చూసినట్లయితే గ్రామ పంచాయతీ యొక్క ఆదాయం ఏంటి? భూమి శిస్తు, ఇంటి పన్ను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు, పైవన్నీ. సో ఆన్సర్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. కింద నేను కామెంట్లో ఆన్సర్స్ని పిన్ చేసేస్తాను, మీరు చూసుకోండి. అవి కొన్ని టైం తీసుకుంటాను. ఓకే, ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది నికోలస్ టాలమీ, ఆల్ఫ్రెడ్ వీజ్నర్, ఎవరు కాదు. నేను టైం ఎందుకు తీసుకుంటానంటే మీరు వెంటనే చూసేస్తే మీరు ఆలోచించుకోరు, ఆన్సర్స్ని గుర్తించేసుకుంటారు. సో మీరు ఆలోచించాలి, వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి. కాబట్టి నేను కొంచెం టైం తీసుకుని ఆన్సర్ పెడతా. ఆల్ఫ్రెడ్ వీజ్నర్ ఏ దేశస్తుడు? ఇటలీ దేశస్తుడా, జపానా, అమెరికానా? పైవన్నీ అని రాశాను. సో పైవన్నీ కాదు, ఏది కాదని రాయాలి, మర్చిపోయినది. వర్ణ సమీకరణం పొందిన పదాలు ఏవి? లచ్చి, లక్ష్మి, పక్కి, పైవన్నీ. అదేవిధంగా ఊరగాయలను నిల్వ ఉంచేది ఉప్పు, నూనె, ఎండబట్టుట, నూనె మరియు ఉప్పు. అంటే మనం ఊరగాయలు, ఆవకాయ కొనుక్కుంటాం కదండి, ఆవకాయలు అలాంటివి అనమాట. అది శ్రేష్టమైన ఉన్నినిచ్చే గొర్రెల తెగ. ఉన్ని శ్రేష్టమైనగా ఇచ్చే గొర్రెల తెగేటి? యార్క్షైర్, కారాకుల్, అంగోరా, మెరైనో. ఓకేనా. భారతదేశంలో ఉపగ్రహాలను ప్రయోగించే స్థానం. భారతదేశంలో మనం ఎక్కడి నుంచి ఎక్కువగా ఉపగ్రహాలను ప్రయోగిస్తుంటాం? కటక్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూరు. ఇది మనకు బాగా తెలిసిందే. సో తప్పకుండా తప్పు అయితే పెట్టకండి, రైటే పెట్టండి. ఒక బాలుడు ఢిల్లీలో 42 కిలోల బరువు ఉంటే అదే బాలుడు చంద్రమండలంపై ఉన్నప్పుడు ఎన్ని కిలోల బరువు ఉంటాడు? అంటే భూమి మీద ఇన్ని కిలోల బరువు ఉన్నాడు అనుకో, చంద్రమండలం మీద ఎంత ఉంటాడు? ఓకే, అది మీరు అర్థం చేసుకోవాలి. ఏ విధంగా ఇచ్చినా సరే మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. 21 కిలోలు, 16 కిలోలు, 81 కిలోలు, 7 కిలోలు. ఓకేనా. గ్రంథాల్లో ఉపయోగించుటకు వీలు కాని పదాలను ఏమంటారు? ఇవి మన గ్రంథాలను అయితే ఉపయోగించాము అంట. ఇలాంటి పదాలను మనం ఏమంటారు? దేశాలు అంటారా? నిందే గ్రామ్యాలు అంటామా? అనింది గ్రామాలు అంటామా? అన్య దేశాలు అంటామా? ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియోస్ని. ఓకేనా. ఈ క్రింది వాటిలో భూతకాలాన్ని తెలిపే ధాతువు ఇది ఆల్రెడీ ఈ క్వశ్చన్లు, ఇలాంటి క్వశ్చన్లు అనేవి డిఎస్సి పర్పస్ వచ్చినాయి, మీరు చూసుకోవచ్చు. లిట్టు, లట్టు, లుట్టు, లాట్. ఓకేనా. ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ అన్ అసెస్మెంట్ డాష్ ఎట్ లెర్నింగ్, ఇన్ లెర్నింగ్, ఆన్ లెర్నింగ్, నన్. అంటే ఏది కాదు. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే ఆల్ఫాబెటిక్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ టీచింగ్. ఆల్ఫాబెటిక్ మెథడ్ అనేది టీచింగ్లో ఉపయోగిస్తామంటే అది రీడింగా, రైటింగా, స్పీకింగా, లిజనింగా. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అనేవి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నుంచి నేను 50 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఈ 50 డేస్ వరకు ఇలా వీడియోస్ అని అప్లోడ్ చేయడం ఉంటుంది డైలీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బై బై నౌ. థ్యాంక్ యూ.